నమస్కారం. జన్మం గుండెలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. ఆయన ద్వారా మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఫస్ట్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు మా గురుగారు, వారితో మాట్లాడదాం. తెనాలి నుంచి సుబ్రహ్మణ్యం గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 17, 1999. జూలై 17, 1999. అవునండి. ఎక్కడ పుట్టారండి? తెనాలండి. తెనాలి. టైం చెప్పండి. 11 నుండి 12 లోపు. ఎప్పుడది? ఉదయమా? ఉదయం 11 నుండి 12 లోపు అండి. ఎక్కడ? తెనాలిలో పుట్టావా? అవునండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి సుబ్రహ్మణ్యం గారు కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 4వ పాదం. ఈ లగ్నం నుంచి 2వ ఇంట్లో కుజుడు ఇక్కడ అష్టమాధిపతి అయి కుటుంబ స్థానంలో ఉన్నాడు. అలాగే పంచమంలో కేతువు, జాతకంలో అష్టమంలో గురువు, శని నీచ స్థితిలో, ఏకాదశంలో రవి బుధ రాహు, 12వ ఇంట్లో శుక్రచంద్రుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా జాతకంలో లాభాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసి లక్ష్మీ సహోదరులైనటువంటి వాళ్ళిద్దరూ కూడా 12వ స్థానంలో ఉండటం, అలాగే కుటుంబ స్థానంలో కుజుడు ఉండటం ఇక్కడ దోషాన్ని ఇస్తుంది. కాబట్టి కుజ దోషంతో పాటుగా ఇప్పుడు చంద్రమహాదశ జరుగుతున్నది. చంద్రుడు లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఆ చంద్రమహాదశ జరుగుతున్నది. కొంతవరకు ఇక్కడ ఇబ్బందులు సంభవించేదానికి అవకాశం ఉన్నది. అయితే ఈ శుక్రచంద్రుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో వ్యయంలో, ఈ శుక్రచంద్రులు ఇద్దరూ కూడా అమ్మవారి యొక్క సహోదరులు, లక్ష్మీదేవి యొక్క సహోదరులు. కాబట్టి అమ్మవారిని కనకదారా స్తోత్రంతో చదువుకోవడం ద్వారా, అలాగే పౌర్ణమి శుక్రవారాల రోజున అమ్మవారిని సేవించడం ద్వారా మీకు కుటుంబ సంబంధమైన ఆర్థిక సంబంధమైనటువంటి స్థిరత్వం వస్తుంది. కానీ జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి గురువు కూడా అష్టమంలో ఉండటం, అలాగే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 8వ ఇంట్లో ఉండటం కూడా దోషమే. కాబట్టి ఈ గురువు వివాహ దోషాన్ని ఇస్తాడు. కాబట్టి గురువుకి కూడా గురువుని సేవించటం, గురువుకి దీపం పెట్టడం లాంటివి చేయండి. అలాగే కుజుడు 2వ ఇంట్లో ఉన్నందువలన తప్పకుండా ఈ కుజుడికి కూడా పరిహారం చేసుకోవడం, అంటే కుజుడికి, శుక్రచంద్రులకి, అక్కడ ఉన్నటువంటి గురువుకి, ఈ 4 గ్రహాలకి పరిహారం చేసుకోవడం ద్వారా మీ జీవితం చక్కగా ఉండేదానికి అవకాశం ఉంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. శ్రీనాథ్ గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పుట్టిన సమయం తేదీ చెప్పండి. మరొకసారి చెప్పండి. ఓకే. 93. ఓకే. 5:30 మేడం, మార్నింగ్ 5:30. ఓకే మేడం. ఇన్ఫర్మేషన్ ఒకటి దేనికోసం అంటే జాబ్ అండ్ మేనేజ్మెంట్. గురుగారితో మాట్లాడండి. గురుగారు ఇక్కడే ఉన్నారు. నమస్తే అండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం 3వ పాదం. లగ్నంలో రవి, అలాగే శుక్రుడు ఉచ్చ స్థితిలో, ఇక్కడ మాళవ్య మహాపురుషయోగం, 3వ ఇంట్లో కేతువు నీచంలో, 4వ ఇంట్లో కుజుడు కుజదోషంలో, పంచమంలో పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు, సప్తమంలో గురువు వక్రించి, 9వ ఇంట్లో రాహు నీచ స్థితిలో, వ్యయంలో శని, అలాగే సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఉన్నటువంటి జాతకం ఇది. వృత్తి స్థానాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఇప్పుడు వృత్తి సంబంధంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ తొలగిపోయేదానికి అవకాశం ఉన్నది. రేపు మే 29 తర్వాత నుంచి మీకు తప్పక ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉన్నది. వివాహం నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 3వ తారీఖు తర్వాత నుంచి మీరు ప్రయత్నం చేసుకోండి. అంటే 2017 అక్టోబర్ తర్వాత తప్పకుండా వివాహ యోగం ఉంటుంది. కానీ జాతకంలో కుజదోషము, అలాగే సప్తమాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో ఉన్నందువలన, బుధుడు దోషకారకుడుగా సప్తమాధిపతి ఉన్నందువలన తప్పకుండా విష్ణు సహస్రనామంతో పారాయణం చేసుకోవడం ద్వారా, అలాగే కుజునికి ఆంజనేయ స్వామి గుడిలో తప్పక స్వామివారికి సింధూరంతో పూజ చేయించడం ద్వారా దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాళ్ళతో మాట్లాడదాం గురుగారు. రంగయ్య గారు కోదాడు నుంచి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/8/1989. సమయం చెప్పండి. సమయం తెల్లవారుజామున 5:05. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి రంగయ్య గారు. 5:15 పుట్టిందండి మా అమ్మాయి. చెప్పండి. మీ అమ్మాయి లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం 4వ పాదం అండి.
ఇక్కడ ఈ పాప జాతకంలో కుజకేతువుల కలయిక, అలాగే రవి ధనాధిపతి ధనస్థానంలో కుజకేతువుల కలయిక, రెండో ఇంట్లో పరాక్రమ స్థానంలో బుధుడు ఉచ్చ స్థితిలో, అలాగే శుక్రుడు నీచభంగ రాజయోగంలో, ఆరో ఇంట్లో శని, అష్టమ రాహు, తొమ్మిదో ఇంట్లో చంద్రుడు, 12వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి శని, అష్టమాధిపతి అయినటువంటి శని ఆరో ఇంట్లో ఉన్నందువలన వివాహ సంబంధమైనటువంటి దోషం ఇక్కడ తప్పక కుటుంబ దోషంతో పాటుగా వివాహ సంబంధ దోషం ఉన్నది. శుక్రమహాదశలో బుధుడు రేపు జూలై 24 నుంచి వస్తున్నాడు. ఇక్కడ తప్పక వివాహ ప్రయత్నానికి లేదా వివాహ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఇక్కడ నివృత్తి అయ్యేదానికి అవకాశం ఉన్నది. ఈ శనికి కుజునికి పరిష్కారం చేసుకుంటే శని గ్రహానికి అలాగే కుజగ్రహానికి పూజ చేయడం ద్వారా, అలాగే నువ్వులు కందులు దానం చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దోషం కొద్దిగైనా తగ్గి ఆ పాప జీవితం సక్రంగా గొప్ప స్థితికి ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. నీరజ గారు విజయవాడ నుంచి. నమస్తే అండి నీరజ గారు, చెప్పండి నీరజ గారు. మరొక కాలర్ని తీసుకుందాం గురుగారు. రైట్. వెంకటరాజు గారు గన్నవరం నుంచి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పనా? చెప్పండి. 17/12/1997. 17/12/1997. టైం చెప్పండి. 7:21 నైట్. గురుగారితో మాట్లాడండి. మన మీ లగ్నం వచ్చేసి 17th December 1997 సాయంత్రం 7:21 అని చెప్పాను. లగ్నం వచ్చేసి ఇక్కడ జాతకంలో మిథున లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి ధనాధిపతి అయినటువంటి చంద్రుడు ధనస్థానంలో, అలాగే 3వ ఇంట్లో పరాక్రమ రాహు, తర్వాత సప్తమంలో రవి బుధుడు వక్రించి, అష్టమంలో గురు శుక్రులు, అలాగే కుజుడు. గురు మకర రాశిలో, ఇక్కడ మకరం ఆయనకి మంచిది కాదు, నీచంలో ఉన్నాడు అక్కడ. కాబట్టి కుజ శుక్రులు ఉన్నారు. కుజుడు కుచ్చ అయినప్పటికీ కూడా శుక్రునితో ఉన్నందువలన తప్పకుండా ఇక్కడ కుజదోషం ఉన్నది. తర్వాత జాతకంలో 9వ ఇంట్లో కేతు, 10వ ఇంట్లో శని ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం బుధ మహాదశలో శని జరుగుతూ ఉన్నది. ఈ శనికి గురువుకి పరివర్తన యోగం ఉన్నది. ఇది మంచిదే, ఏమీ ఇబ్బంది లేదు పరివర్తన యోగానికి. కాకపోతే ఈ కుజదోషం ఉండటం వలన 6వ స్థానాధిపతి లాభాధిపతి అయి అష్టమంలో, 6వ స్థానాధిపతి అష్టమంలో మంచివాడే, కానీ లాభాధిపతి అయి అష్టమంలో ఉన్నాడు. తర్వాత పంచమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. తర్వాత గురువు సప్తమ వృత్తి స్థానాధిపతి అయి కూడా నీచపడిపోయి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బుధ మహాదశలో శని జరుగుతూ ఉన్నది. ఈ బుధ దశ 2018 సెప్టెంబర్ 28 వరకు ఉంటుంది. ఆ తర్వాత కేతు మహాదశ వస్తుంది. కేతు దశ మీకు యోగకారకంగా ఉంటుంది. అయితే జాతకంలో ధనాధిపతి ధనస్థానంలో ఉండి గజకేశ్వర యోగంలో, చంద్రమంగళ యోగంలో ఉన్నది కాబట్టి తప్పకుండా యోగాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉన్నది. వృత్తి సంబంధంగా మీరు చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి, ఏదైనా చిన్న బ్రేక్ ఉన్నా కూడా దాన్ని కంప్లీట్ చేసి ఉన్నతమైన స్థితికి వెళితే ఇక్కడ ఉండేదానికి అవకాశం ఉంది, ఆ బ్రేక్ని కంప్లీట్ చేసుకుంటే. అలాగే జాతకంలో కుజదోషం ఉన్నందువలన, ఈ కుజుడు శుక్రుడు గురువు ఉన్నందువలన, తర్వాత ఇక్కడ కపిల గోవు ఏదైతే ఉన్నదో ఆ గోవుకి పూజ చేయటం ద్వారా మీకున్న కుజదోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. శ్రీదేవి గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 94 ఏప్రిల్ 27 అండి. 27th. సమయం చెప్పండి. 9:50 అండి. ఉదయమా అండి? నైట్ అండి. నైట్. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా. ఏం లేదండి, పాపకి మ్యాచెస్ చూద్దామని అట్లా అనుకుంటున్నాము. 27 ఏప్రిల్ 94 కదమ్మా? 27 ఏప్రిల్ 94. సాయంత్రం 9:50 ఎక్కడ పుట్టింది? హైదరాబాద్. హైదరాబాద్. ఈమె లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం, రాశి వృశ్చిక రాశి, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం 2వ పాదం. ఇక్కడ ఈ జాతకంలో అనురాధ నక్షత్రానికి ఇక్కడ జన్మ జాతకంలో 12వ ఇంట్లో చంద్రరాహుల యొక్క కలయిక ఉండటం, ప్రస్తుతం గోచార రీత్యా ఈమెకి జన్మశని జరుగుతూ ఉన్నది. అయితే జాతకంలో పరాక్రమ శని, 4వ ఇంట్లో కుజుడు దోషంలో, పంచమంలో రవి బుధుల యొక్క కలయిక, అద్భుతమైనటువంటి యోగం, 6వ ఇంట్లో శుక్రకేతువుల యొక్క కలయిక. ఈ జాతకంలో ఉన్నటువంటి రవి బుధుల యోగాన్ని కూడా శుక్రుడు కేతు కలిసి ఉండటం, కేతు నీచ స్థితిలో ఉండటం, జాతకంలో శుక్రకేతువుల కలయిక ఇంకే గ్రహం లేకుండా అక్కడ ఉండటం వలన జాతకంలో ఉన్నటువంటి మంచి యోగాన్ని కూడా పాడు చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఏకాదశంలో లగ్న విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు ఉండటం, ఏకాదశంలో గురువు
చాలా మంచి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు రేపు మే 21 నుంచి బుధ మహాదశలో గురువు వస్తాడు కాబట్టి ఇక్కడ ప్రయత్నం చేయండి, తప్పక వివాహం కుదిరేదానికి అవకాశం ఉంది. కానీ కుజదోష పరిహారం చేసుకొని ఆ తర్వాత చేయటం మంచిదమ్మా. మరొక కాలర్ సత్యనారాయణ గారండి గుడివాడ నుంచి. నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సమయం చెప్పండి, పుట్టిన సమయం. 3/3/1957 అమ్మా. 57. 1957 సమయం చెప్పండి. ఉదయం 9:42 ఎక్కడ పుట్టారు సత్యనారాయణ గారు? నరసాపురం. చెప్పండి. అదే అకాల నిందలు వస్తున్నాయి సార్. ఇంకోటి ఏంటంటే శత్రుత్వాలు పోవాలి. ఇంకోటి ఏంటంటే ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం. ఇక్కడ లగ్నం వచ్చేసి మీది మేష లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 4వ పాదం జాతకంలో. ఇక్కడ భాగ్యాధిపతి అయినటువంటి గురువు 6వ ఇంట్లో ఉండిపోయాడు. అలాగే 2వ ఇంట్లో చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ కూడా చంద్రుడు ఉచ్చస్థితిలో కుజుడు ఇక్కడ దోష ఇస్తున్నప్పటికీ కూడా చంద్రుడు ఉన్నాడు కాబట్టి అది యోగకారకంగా మారింది అద్భుతంగా. తర్వాత అష్టమంలో శని, మీరు పుట్టినప్పుడు శని ఎక్కడైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అక్కడే ఉండటం దీనికి కారణం. తర్వాత ఏకాదశంలో రవి, అలాగే శుక్రుడు బుధుడు ఉన్నారు. ఇక్కడ మీ జాతక రీత్యా సప్తమంలో శని ఉండటం గోచారంలో, అలాగే కుజుడు కూడా చేరి శనితో ఉండటం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నది. ప్రస్తుతం శని మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ మొదలైంది. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ జాతకంలో రేపు జూన్ 14 నుంచి మీకు తప్పక అవకాశం ఉన్నది. గృహయోగం అన్నది ఆగస్టు 11 తర్వాత గురు తన సింహరాశి నుంచి, అంటే ఇప్పుడు గృహాన్ని ఇవ్వాలన్నా సింహరాశిలో గురు రాహువుల యొక్క కలయిక ఉండటం వలన గోచారంలో అది అంతగా యోగించకుండా రేపు ఆగస్టు తర్వాత గురు కన్యారాశి ప్రవేశం జరిగిన తర్వాత తప్పకుండా మీ జాతకరీత్యా శని మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి తప్పకుండా యోగకారకంగా ఉండేదానికి అవకాశం. ఎందుకంటే శని ఇంట్లో శుక్రుడు, శుక్రుడి ఇంట్లో కుజుడు, కుజుడి ఇంట్లో శని పరివర్తన యోగాలు ఉన్నాయి కాబట్టి అంతగా మీకు ఇబ్బంది తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ శత్రు సంహారకంగా ఉండాలి అంటే మాత్రం నరసింహస్వామి యొక్క స్తోత్రాన్ని, ఉగ్ర నరసింహ మంత్రం ఉంటుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది. దాన్ని చక్కగా తప్పకుండా పారాయణ చేసుకోండి. ఆరోగ్యంతో పాటుగా అకారణమైనటువంటి శత్రుత్వాలు ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకు చెప్పండి, మా పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పుట్టిన సమయం చెప్పండి. సెప్టెంబర్ 24, 1960. 24/1960. పుట్టిన టైం చెప్పండి. 9:45 అదే టైంలో. ఎప్పుడండి, ఉదయమా రాత్రియా? టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, కాస్త డిస్టర్బెన్స్. చెప్పండి, ఉదయమా టైం చెప్పండి. నైట్ 9:45కి. 9:45 ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అండి. 24 సెప్టెంబర్ 1960. ఓకే. ఓకే. వ్యాపారంలో మధ్య ఆచరణ ద్వారా ఇంటికి వెళ్ళారు. 1.5 years ట్యాక్స్ కట్టని గవర్నమెంట్ లో ఇంటికి వేయాలి. నుంచి రికవర్ అవుతుందని అడుగుతాడు. ఇక్కడ మీరు చెప్పిందంతా సగం వినపడింది. బట్ నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 2వ పాదం వీరిది. ఇక్కడ జాతకంలో ట్విన్స్ పుట్టారని చెప్పారు మీరు, ట్విన్ సిస్టర్స్ అని చెప్పేసి. అయితే ఎవరి జన్మ జాతకం వాళ్ళకే ఉంటుంది. ఒక సెకండ్ అయినా సరే లేట్ అయిపోతుంది. పుట్టేటప్పుడు ఇద్దరు ఒకేసారి పుట్టరు, కనీసం 5 minutes అయినా తేడా ఉంటుంది, కనీసం 1 minute అయినా తేడా ఉంటుంది. అయితే ఇక్కడ జాతకంలో హస్బెండ్కి సంబంధించింది, మీరు ఈవిడిది కూడా అడగట్లేదు, హస్బెండ్కి సంబంధించి అందులో ఆయన వృత్తికి సంబంధించింది ఏదో అడుగుతున్నారు, అదే లాస్ వచ్చింది అన్నట్టుగా వినపడింది. ఇప్పుడు శుక్ర మహాదశ జరుగుతుంది ఈమెకి. లగ్న 6వ స్థానాధిపతి అయినటువంటి, రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క మహాదశ. ఇప్పుడు వీరికి జనవరి వరకు కూడా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉండేదానికి అవకాశం ఉన్నది. ఎప్పుడంటే లాస్ట్
2014 నవంబర్ నుంచి ఈ జాతకంలో రేపు జనవరి వరకు కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఆయన వక్రించి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి మరలా నవంబర్ వరకు అంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు కూడా ఈ జాతకంలో ఉన్న ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే 2017 నవంబర్ 15వ తారీఖు వరకు ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. ఆ తర్వాత నుంచి తప్పక రికవరీ అయ్యేదానికి అద్భుతంగా అవకాశం ఉన్నది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పుట్టిన సమయం చెప్పండి. 4/1/1985. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 6:20 గురుగారితో మాట్లాడండి. ఏ ఊర్లో పుట్టారండి? అమలాపురం సార్. చెప్పండి. సార్ నేను లాస్ట్ టైం ఒకసారి కాల్ చేశాను సార్. నాకు జాబ్ నేను ఎంపీ చేశాను సార్. ఇప్పుడు వరకు నాకు జాబ్ అన్నది దగ్గర వస్తుందని ఆల్రెడీ నేను జాయిన్ అవ్వాల్సింది కూడా మిస్టేక్ జస్ట్ అది. ఎవరి వల్ల తప్పు అంటావు? అది నాకు కూడా మిస్టేక్ ఉంది సార్. అట్ ది సేమ్ టైం పరిస్థితులు కాదు, నీ తప్పే ఉంది. అందుకే అంటున్నాను ఎవరు తప్పు ఉందంటావని. అంటే నేను లవ్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఇవన్నీ ఫేస్ చేయవలసి వస్తుంది సార్. అదే మరి ఇక్కడ జాతకంలో సర్పదోషం ఉన్నది. ఈ సర్పదోషానికి ముందు పూజ చేసుకున్న మాట విని, ఈ పూజ చేయటం ద్వారా నీకున్నటువంటి అడ్డంకులు తొలగేదానికి కనీసం నీకు జాబ్ వచ్చి కూడా నువ్వు అవ్వలేకపోతే దాన్ని ఇంతకంటే దురదృష్టం ఏముంటుంది చెప్పు. మనిషికి బ్రతకటానికి తప్పకుండా ఏదో ఒక రకమైనటువంటి పని ఉండాలి. దాన్నే ఉద్యోగము అంటాం, దాన్నే వృత్తి అంటాం. కాబట్టి ఆ పనికి ఆటంకం ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉండటం వలన ఇక్కడ ఇబ్బంది కలుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ఇబ్బందిని తప్పించుకోవాలి అంటే కనీసం అవకాశం అన్నా మనకు రావాలి అంటే ఈ రాహుకేతువులకి చక్కగా పరిష్కార మార్గం చేసుకోవటం ద్వారా మీకు మంచి లైఫ్ ఉండేదానికి. ఎందుకంటే లగ్నంలో ఉన్నటువంటి గురువు మీకు అన్ని సహాయ సహకారాలు అందించినప్పటికీ కూడా ఇక్కడ ఈ రాహుకేతువు మధ్యలో గ్రహాలు ఉండటం వలన ఆ ఫలితం మీ దాకా రాలేకపోతుంది. ఎందుకంటే రాహు మహాదశే జరుగుతూ ఉన్నది, చంద్రుడి యొక్క అంతర్దశ, ఈ చంద్రరాహుల యొక్క కలయిక ఇక్కడ జాతకంలో 6వ ఇంట్లో ఉన్నది. కాబట్టి ఇది ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది. ఇలా గురుదశ వచ్చేంత వరకు నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ముందుగానే మీకు ఈ అవకాశం రావాలి అంటే ఈ రాహుకేతులకి తప్పక క్రమం తప్పకుండా ఊర్లో ఉన్నప్పుడు వెళ్ళి దీపం పెట్టడం, ఆదివారం రోజు సాయంత్రం నిమ్మకాయ దీపం పెట్టడం, లేదా కాళహస్తికి వెళ్ళి చక్కగా ఒకసారి, లేదా ఇంకెక్కడైనా సరే ఎక్కడ రాహుకేతులు పూజ చేస్తే అక్కడైనా కదా ఎక్కడైనా సరే వెళ్ళి చేసుకోవటం ద్వారా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు గురుదశ నుంచి మాత్రం మీకు అద్భుతంగా ఉంటుంది. అంతవరకు మాత్రం ఓపికగా ఉండవలసి వస్తుంది. ఒక చిన్న ఉద్యోగం అయినా కూడా వెళ్ళి జాయిన్ అయిపోమని చెప్పి ఉంటాను లాస్ట్ టైం. ఒకవేళ మీరు వెళ్ళలేదు కాబట్టి అది ఇబ్బందులు ఉన్నాయన్నారు కాబట్టి ఆ ఇబ్బందులకి తప్పకుండా ఈ రాహుకేతులు పూజ చేసుకోవడం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాళ్ళతో మాట్లాడదాం గురుగారు. ఇందిర గారు ఏలూరు నుంచి. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? చెప్పండి. మీ వారి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం, ప్లేస్ చెప్పండి. 28 జూలై. పుట్టిన సమయం చెప్పండి. సాయంత్రం 4:30 to 6. ఎక్కడ పుట్టారండి? భీమవరం. గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా వీరిది ధనుర్లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, హస్త నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో కుజరాహుల యొక్క యోగము, 6వ ఇంట్లో శని, అష్టమ శుక్ర రవికేతువులు, 9వ ఇంట్లో బుధుడు, అలాగే జాతకంలో దశమంలో చంద్రుడు, 12వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. శని మహాదశ జరుగుతున్నది. ఈ శని 2, 3కి అధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. అదే ధనుర్లగ్నం కాకుండా మకర లగ్నం అయి ఉంటే అద్భుతంగా ఉండేది. కానీ ఇక్కడ ధనుర్లగ్నం అవ్వటం వలన శని మహాదశ జరుగుతూ ఉన్నది కాబట్టి ఆరోగ్య స్థానంలో ఉన్నటువంటి శని కొంత ధనుర్లగ్నానికి అంత యోగకారకుడు కాగదు కాబట్టి కొంచెమే స్వల్పమైనటువంటి ఇబ్బంది తప్పకుండా ఉంటుంది. అది రికవరీ అవ్వటానికి కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా వెయిట్ చేయాల్సిందే. శనీశ్వరుని ప్రార్థన చేసుకోవాల్సిందే. ఉద్యోగ సంబంధంగా ఇక్కడ ఉద్యోగ స్థానాధిపతి భాగ్యరాశిలో ఉన్నందువలన పరివర్తన యోగాలు, రవికి చంద్రునికి బుధునికి పరివర్తన యోగాలు ఉన్నందువలన భయపడాల్సిందేమీ లేదు. కాకపోతే ఈ ఆగస్టు వరకు కూడా కొద్దిగా ఓపికగా ఉండటం మంచిది. అంతవరకు ఆగస్టు నుంచి ఈయనకి కొంతవరకు బెటర్గా ఇప్పుడున్న దానికన్నా కూడా ముందుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. గృహ సంబంధమైనటువంటి యోగానికి సంబంధించినంత వరకు ఇక్కడ కొద్దిగా టైం పడుతుందమ్మా. ఇంకా 2018 వరకు టైం పడుతుందమ్మా.
మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. రాజేష్ గారు గుంటూరు నుంచి. నమస్కారం అండి, చెప్పండి. మా పేరు రాజేష్ కుమార్ అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 13/2/1983. 13/2/1983. టైం చెప్పండి. టైం మేడం మధ్యాహ్నం 12 నుంచి 1 లోపు మేడం. సరేనండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. సార్ నేను ఆర్మీలో జాబ్ చేస్తాను సార్. వెరీ గుడ్. సార్ అది 3 ఇయర్స్ నుంచి నాకు మ్యారేజ్ అయింది సార్. నవంబర్ 7వ తారీఖు 2012లో. కొద్దిగా అంటే అమ్మాయి వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్, కానీ ఎందుకో కానీ ఆర్మీ జాబ్ లో కొద్దిగా స్థిరత్వం లేకుండా పోయింది. ఇక కావట్లేదు సార్. ఎవరి జాబ్లో స్థిరత్వం లేదు? నాదే సార్. ఇక్కడ పెళ్ళి అవటం వల్ల కాదు, ఇక్కడ వాస్తవంగా జాతక రీత్యా మీకు ఇప్పుడు ఉన్నటువంటి జాతకంలో మీది కుంభరాశి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం 4వ పాదం, లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, కుంభరాశి. ఈ లగ్న రీత్యా మీకు దశమ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి, 4 గ్రహాలు ఉన్నాయి. ఆర్మీలో ఉన్నారు. ఓకే, అక్కడి నుంచి వచ్చేసి ఏదైనా వ్యాపారం చేయాలి, వ్యాపారం తప్పకుండా చేస్తారు. దానివలన ఇప్పుడు గురు మహాదశలో కుజుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. గురువు జాతకంలో సప్తమంలో ఉన్నాడు. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీరే మీ పక్క నుంచే అంటే సైకలాజికల్గా ఇది లేదు అది లేదు అనుకోవటం అన్నది కొంత ఇబ్బంది కలిగిస్తున్నది. జాతకంలో అయితే పెద్ద దోషం కానీ అలా అని చెప్పేసి ఇంకొక రకమైనటువంటి ఇబ్బంది కానీ ఏమీ లేదు. జాతకంలో దశమాధిపతి కూడా 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీకు అలా అనిపించవచ్చు. కానీ పరివర్తన యోగం ఉంది. దశమాధిపతి 6వ ఇంట్లో, 6వ ఇంటికి అధిపతి దశమంలో ఉన్నారు కాబట్టి గురు మహాదశ జరుగుతుంది. ఆ అమ్మాయి వల్లే మీకు లైఫ్ బాగుండేదానికి అవకాశం ఉన్నది. నిజం చెప్పాలంటే స్థిరత్వం లేకపోవడానికి కారణం ఇక్కడ సంచలమైనటువంటి మనస్తత్వం ఉండటం, అందులో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళవలసినటువంటి వాడివి కూడా ఆగిపోవడానికి కారణం చాలా ఉన్నాయి. కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, భార్య కాదు, కొద్దిగా మీరు ఆలోచించుకోవాలి. అయితే ఈ జాతక రీత్యా మీకు ఉన్నటువంటి ఈ జాతకంలో గురు మహాదశలో కుజుడు జరుగుతున్నాడు కాబట్టి ఈ దశాంతర దశలు బాగున్నాయి. రేపు జూన్ నుంచి మాత్రం రాహు వస్తాడు. ఈ రాహు వచ్చినప్పుడు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. తప్పకుండా మీకు మార్గం సుగమంగా ఏదైనా ఒక దాంట్లో స్థిరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. రాంబాబు గారు వైజాగ్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/1/1983 రాత్రి 11:55 బుధవారం. 11:55 బుధవారం. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి రాంబాబు గారు. ఏంటి? అదే ఆర్థికంగా ప్రాబ్లం ఉంటుంది సార్. ఓకే. ఆర్థికంగా ప్రాబ్లం ఉంది. ఒక మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. దానివల్ల ప్రయత్నం ఉంటుంది కదా. ఇక్కడ లగ్నం వచ్చేసి మీది తులా లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం. లగ్నంలో శని ఉచ్చస్థితిలో శాస మహాపురుషయోగంలో 2వ ఇంట్లో గురువు, 3వ ఇంట్లో బుధుడు వక్రించి కేతువుతో, 4వ ఇంట్లో రవి శుక్రుడు, 5మ కుజుడు, 6వ ఇంట్లో చంద్రుడు, అలాగే 9వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు కేతు మహాదశ జరుగుతుంది. కేతు పరాక్రమ స్థానంలో మూలా నక్షత్రంలోనే ఉన్నాడు. ఇక్కడ ఈ రవి అయిపోయిన దగ్గర నుంచి చంద్రుడు వస్తాడు. ఈ చంద్రుడు రేపు 19/5/2016 నుంచి కొంతవరకు మీకు మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది పరాక్రమ స్థానంలో. అలాగే 6వ ఇంట్లో చంద్రుడు ఉండటం ఇది కొంత ఇబ్బంది కలిగించిన దశమాధిపతి అయి అది అబ్స్టెకల్గా నడవడానికి కారణం వృత్తి సంబంధమైనటువంటి దోషం ఉన్నది. కాబట్టి ఈ చంద్ర అమ్మవారి యొక్క సహోదరుడు చంద్రుడు కాబట్టి ఇక్కడ కూడా కొంత అంత గొప్పగా ఉందని నేను చెప్పను, కానీ కొంతవరకు బెటర్గా ఉంటుంది. కాకపోతే రేపు ఆగస్టులో ఇప్పుడు గోచార రీత్యా 6వ ఇంట్లో గురు రాహువులు ఉండటం వలన కూడా కొన్ని ఇబ్బందులు సంభవిస్తుంటాయి. ఆ గురు రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే విడిపోయి ఇక్కడ కన్యారాశి ప్రవేశం చేస్తుందో అక్కడి నుంచి మీకు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కాలర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. మరలా కలుసుకుందాం. నమస్కారం.